షర్మిలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు వైఎస్ఆర్టీపీ నేతలు. దాడిని ఖండిస్తూ షర్మిల ఇవాళ గవర్నర్ తమిళసైని కలిశారు. ఈ సందర్భంగా దాడిని వివరిస్తూ గవర్నర్కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పాలన జరుగుతుందని వైఎస్ఆర్టీపీ నేతలు మండిపడ్డారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారంటున్న పార్టీ నేతలతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. గత 2 రోజుల క్రితం వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పైన జరిగిన దాడికి స్పందిస్తూ రాజ్భవన్ నుండి తమిళసై కూడా స్పందించడం జరిగింది ట్విట్టర్ ద్వారా. అయితే ఈ రోజు షర్మిల గారు తమిళసైని కలవడానికి అయితే ఇక్కడికి వచ్చారు. అయితే ఈ దాడిని ఖండిస్తూ ఆమె తీవ్రంగా ట్వీట్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్టీపీ నేతలు కొంతమంది మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, ఈ దాడిని మనం ఎలా చూడవచ్చు? ఇది కేవలం టీఆర్ఎస్ పార్టీ చేసింది అనుకోవచ్చా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఇంకెవరైనా చేసింది అనుకోవచ్చా? ఇది తప్పకుండా టిఆర్ఎస్ పార్టీ నాయకులు గూండాలై చేసిన పని. మరి అదే విధంగా షర్మిలమ్మ ఒక మహిళ అయ్యుండి 3500 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకొని 4000 కిలోమీటర్ల పాదయాత్రకు దగ్గరగా ఉన్నారు. మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి అలా బస్సుని తగలబెట్టి ఒక మహిళని కూడా చూడకుండా తన బస్సుని తగలబెట్టి నిర్దాక్షిణంగా పెట్రోల్తో తగలబెట్టి మరి అదే విధంగా మా పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన 2000 మంది టిఆర్ఎస్ పార్టీ గూండాలనే చెప్పుకోవచ్చు. మరి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, కట్టలు లాఠీలు పట్టుకొని వచ్చి మరి మా నాయకులు కార్యకర్తల పైన దాడి చేయడం, అదే విధంగా మా నాయకుల బండ్లు, వాళ్ళ ప్రైవేట్ వెహికల్స్, వాళ్ళ కార్ల పైన కూడా పెట్రోల్ పోయడం. మేడం చెప్పండి, ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో మరోసారి కవిత పేరైతే బయటికి వచ్చింది. అలాగే ఈ రోజు మేడం కూడా తమిళసైని కలవడానికి వెళ్ళింది. దీనిపైన మీ స్పందన? స్కామ్ అనేది తను చేసిన తప్పులు కవర్ చేసుకుంటూ ఈ రోజు వరకు వచ్చారు. కానీ నిజం నిప్పు లాంటిది కాబట్టి ఏ రోజైనా తప్పకుండా ఆ నిజాన్ని బయటపడాలి. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ ద్వారా ఈ రోజున నిజం అనేది వెలుగులోకి వచ్చింది. కానీ నాయకుడు అనేవారు ఇలా ఉండడం అనేది భావ్యం కాదు. ఆవిడ అనింది కదా, పొద్దున కూడా ట్విట్టర్ లో కూడా మనం చూసాము, తామర పూల లేకపోతే కవితల అనేసి సందర్భం వచ్చింది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అమ్మా మీరు పన్నుల మీద పెట్టండి, ప్రజల సమస్యల మీద పెట్టండి, ప్రజల యొక్క బాధలు తెలుసుకోండి, ప్రజలకి మీరు ఇచ్చిన వాగ్దానాల మీద చూడండి. కానీ ఈ రోజున మీరు లిక్కర్ల మీద, స్కామ్ల మీద, భూ కబ్జాల మీద, వీటి మీద చాలా ప్రభావం ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ముందుకు కొనసాగుతూ ఉన్న ఎన్ని స్కామ్స్ జరిగినా కూడా నిజాన్ని పూడ్చిపెట్టడానికి ట్రై చేసిన ఈ రోజు నిజం అనేది వెలుగులోకి రానే వచ్చింది. ఇక ముందు కూడా ఇలాంటి నిజాలు చాలా తేటతెల్లం అవుతాయని మరొకసారి రుజువుకి నాందిగా పలికింది. రేపు రాబోయే రోజుల్లో షర్మిలమ్మ సీఎం కాబోతున్న సీఎం గారికి మా షర్మిలమ్మ నాయకత్వంలో మహిళలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, అంటే ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు ఆలోచించండి, ఓటర్లారా, అన్నల్లారా, చెల్లెల్లారా, ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటనలని మీరు నిదర్శనం పెట్టుకొని న్యాయమైన ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని, మీ ఓటుని కరెక్ట్ పర్సన్స్ వేసి నీతిని నిజాయితీని నిలబెట్టాలని, న్యాయం అనేది నాలుకాల మీద నిలబడుతుందని మన ప్రజలే ప్రూవ్ చేయాలి. ఈ ప్రజలు కూడా దీన్ని గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. టిఆర్ఎస్ పార్టీ అయినా ఇంకా ఎవరైనా సరే ఈ వైఎస్ షర్మిల పార్టీని గాని, ఆమె చేస్తున్న పాదయాత్రని గాని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాత్రం మేము ఒప్పుకునేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అలాగే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ సిపి అయితే తప్పకుండా గెలుస్తుంది అనేది ఇక్కడ నేతలు చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్ సాంబశివతో లిఖిత, అమ్మ న్యూస్, హైదరాబాద్.